లార్డ్ హల్లెలూయా. మరొకసారి మీ మధ్యకు హీలింగ్ క్రాస్ ఆఫ్ కల్వరీ నుంచి మీ జయమన్న మీ మధ్యలోకి వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం చూసుకున్నట్లయితే నీకు చేయబడిన దేవుని వాగ్దానములు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి అనే మాటలు అనే వర్తమానం మనం చూసుకుందాం. ప్రార్థన చేద్దామా? ఆది కాండము 7వ అధ్యాయము 5వ వచనము. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. నీ సన్నిధి నీ ప్రసన్నతని దీవెన మా పైన ఉదయింపచేయండి. కృప కలిగిన ఉపదేశము మాతో టీవీలో, యూట్యూబ్ లో, అనేక మాధ్యమాల్లో వీక్షిస్తున్నటువంటి నీ ప్రియమైన కుటుంబాలతో మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు చేయబడిన వాగ్దానములు ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండము 7వ అధ్యాయము 5వ వచనము. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను. హల్లెలూయా. దేవుడు నోవాహుతో మాట్లాడినది, లేకపోతే దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినది, లేకపోతే దేవుడు నోవాహుతో చెప్పిన ప్రతి పని అతడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నోవాహుతో దేవుడు చెప్పిన విషయాలు అన్ని చేశాడు గనక నోవాహు, తన కుటుంబము, నోవాహు తను చేర్చుకున్న సమస్త జంతువులు, ఒకటి ఆడ ఒకటి మగ, ఇవన్నీ కూడా ఓడలో ప్రవేశించాయి, సురక్షితము చేయబడ్డాయి, రక్షింపబడ్డాయి, చక్కనైనటువంటి నూతన ప్రదేశానికి ప్రయాణమయ్యాయి, నూతన సృష్టిగా ప్రధానముగా చూస్తే చేర్చబడ్డాయి అనే విషయాలు మనం చూస్తాం. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిందంతా కూడా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువు చెప్పినట్లు గనక నీవు చేయడానికి సిద్ధపడితే, ప్రభువు చెప్పినట్లు గనక నీవు నీ మనస్సును ఇవ్వడానికి ఇష్టపడితే, ప్రభువు చెప్పినట్లు గనక నీవు నీ కుటుంబంలో ఆధిక్యత ప్రభువుకి ఇస్తే, ప్రభువు చెప్పినట్లు గనక నువ్వు చేస్తే ఈరోజు నువ్వు సురక్షితముగా ఉంటావు అని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సురక్షితముగా భద్రము చేయబడి, కాపాడబడి, కీడు నుంచి తప్పింపబడి, ప్రమాదం నుంచి తప్పింపబడి, ప్రళయం నుంచి తప్పింపబడతావు అని అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు చెప్పిన విషయాలు చాలా మంది చేయలేకపోతా ఉన్నారు. దేవుడు చెప్పింది ఒకటి, వారు చేస్తుంది ఒకటి. దేవుడు చెప్తుంది ఒకటి, వారు చేస్తుంది ఒకటి. దేవుడు బోధ ఒకటి, వారు చేస్తుంది ఒకటి. దేవుని క్రమం ఒకటే, వారి క్రమం ఒకటి. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు చెప్పింది ఏది కూడా చేయడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తులు మనం తక్కువ మందిని చూస్తాం. 145వ కీర్తనలో ఒక మాట ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, 145వ కీర్తన, ప్రైజ్ ది లార్డ్. 145వ కీర్తన 19వ వచనములో భక్తుడైనటువంటి దావీదు కీర్తనకారుడు మనకు చెప్తున్నటువంటి మాట, స్తుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తున్నటువంటి మాట మనము చూస్తాం. ఏంటది? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును అనే మాట మనం చూస్తాం. తన యందు భయము, భక్తి నీకు ఉంటే, నువ్వు కోరుతున్నటువంటి కోరిక ఏదైతే ఉందో, నీకేదైతే కావాలో, నువ్వు ఏదైతే నిశ్చయించుకున్నావో, నువ్వేదైతే మనసులో ఊహించుకున్నావో, ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు నువ్వు కోరుతున్న కోరికను నువ్వు అనుకుంటావో, ఎందుకులే ఈ చిన్న చిన్న కోరికలు సరిపోతాయి కదా, నాకు ఇది సరిపోతుంది కదా అని అనుకుంటున్నావు. నీ మనసులో ఉన్న కోరిక యావత్తు కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధముగానే ఉన్నాడు. కాకపోతే ఆయన నీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటి అంటే, నీ దగ్గర నుంచి భయము, భక్తిని ఆశిస్తున్నాడు దేవుడు. భయము లేకుండా, డిసిప్లైన్ లేకుండా, ఒక పద్ధతిని అనుసరించకుండా, ఒక ప్రయారిటీ ప్రాముఖ్యత ఇవ్వకుండా, భక్తిని నువ్వు కనపరచకపోతే, నేను చాలా మంది భక్తిని నేను అప్రిసియేట్ చేస్తాను. చాలా మందిని ఐఎమ్ నాట్ సపోజ్ టు క్రిటిసైజ్ ఎనీవన్. ఒకరు అన్నారు, మేము ఇలా పూజిస్తామండి, మేము ఇక్కడికి వెళ్తామండి, యాత్రకి వెళ్తామండి, పూజిస్తామండి అని చెప్పారు నాతో. నేనేమి క్రిటిసైజ్ చేయలేదు. ఓకే,
అది మీ భక్తి, అది మీకు సొంతం. చాలా మంది జీవితాల్లో నేను అన్యుల్ని చూసినప్పుడు, నా స్నేహితులు చాలా మంది అన్యులు ఉన్నారు. వారు ఏదేదో నవములు లేకపోతే ఏదేదో వ్రతాలు చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు వారు పచ్చి మంచునీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. లేకపోతే చక్కగా ఏ విధమైనటువంటి నీసును తినకుండా, మాంసాహారాన్ని కానీ నాన్ వెజ్ ని తినకుండా, లేకపోతే ఏ విధమైన అపవిత్రమైన దాన్ని ముట్టకుండా శ్రేష్టంగా స్నానం చేసుకుని ప్రత్యేకముగా ఉండి ఆ సమయం అయ్యేంత వరకు పచ్చి మంచునీళ్ళు కూడా ముట్టకుండా వ్రతం చేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు? వారికి భయం ఉంది. అమ్మో, ఒకవేళ తప్పు చేస్తే దేవుడు ఏదైనా శిక్షిస్తాడు, ఒకవేళ ఈ కీడి చేస్తే దేవుడు ఏమైనా శిక్షిస్తాడు, ఒకవేళ ఏదైనా అపవిత్రంగా చేస్తే, లేకపోతే ఏదైనా మైలును ముడితే, లేకపోతే ఏదైనా ముట్టకూడదు ముడితే, లేకపోతే ఏదైనా తినకూడదు తింటే, ఈ వ్రతంలో ఉన్నాం కదా, ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండమన్నారు కదా, నీళ్లు తాగకుండా, అది ఇది ముట్టకుండా, బూతులు మాట్లాడకుండా, తప్పుడు ఆలోచన లేకుండా ఉండకపోతే దేవుడు శిక్షిస్తాడేమో అనేటువంటి భక్తి అన్యుల్లో ఉంది. అలాంటి భక్తి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని మనుషుల్లో, కొంతమంది తెగలకి ఉంది. మరి ఈరోజు వాళ్ళ దేవుడు వారి కోరికలు నెరవేర్చడా అనేది పక్కన పెడితే, వారి మనవి ఆలకిస్తాడా, వారి మొరని విన్నపాన్ని ఇస్తాడా ఇవ్వడా అనేది పక్కన పెడితే, వారికి ఉన్న భక్తి భయం ఏదైతే ఉందో చూడండి, వారు ఇచ్చిన ప్రాముఖ్యత ఉందో చూడండి, ఆ వ్రతానికి లేకపోతే వారు చేసిన ఆరాధనకి, అది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఈ రోజు దేవుడు అంటున్నాడు, భయభక్తులు కలిగినటువంటి నీతో చెప్తున్నాడు, ఒకవేళ నీకు భయము భక్తి ఉంటే, నిష్ట ఉంటే, ప్రత్యేకత ఉంటే, ప్రయారిటీ ప్రాముఖ్యత నీలో దేవునికి ఉంటే, నీ కుటుంబానికి ప్రాముఖ్యత ఉంటే, నువ్వు నిజంగా దేవునికి స్థలం ఇవ్వగలిగితే, నిజంగా దేవునికి సమయం ఇవ్వగలిగితే, నువ్వు ఏదైతే కోరుకుంటావో అది చిన్న మెజరా పెద్దదా కాదు, నువ్వు ఊహించిన దానికంటే, అడుగు వాటికంటే అత్యధికముగా, నీ ఊహకు మించి, నీ ఆశకు మించి, నీ హద్దుకు మించి, నీ కొలతకు మించి ఇవ్వడానికి ఇష్టం కలిగి ఉన్నాడు నా దేవుడు, నా యేసయ్య. ఆర్ యు రెడీ టు రిసీవ్? హల్లెలూయా. నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఇంకోటి, వారి మొరను ఏమంటాడు? వారి మొర ఆలకించి వారిని రక్షించును అనే మాట మనం చూస్తున్నాం. వాట్ ఎ గాడ్ వి హావ్ టుడే. అబద్ధం ఆడుతున్నాడా? అందుకే దానియేలు గ్రంథము 11:32 దానియేలు గ్రంథము 11:32 మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం 11:32 ఏమంటాడు? ఆ 32 కింద వచనాల్లో చూస్తే, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ఏంటంట? దేవుణ్ణి ఎరిగేవారు. ఇంతకీ నువ్వు దేవుణ్ణి ఎరిగేవా? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని కుటుంబమా, క్రైస్తవ కుటుంబమా, సేవకుల కుటుంబమా, సేవకుడా, సేవకురాలా, పరిచర్యలో ఉన్నటువంటి సహోదరుడా, నా ప్రియమైన తమ్ముడు, చెల్లి, అక్క, నా ప్రియమైన సేవకుల కుటుంబమా, ఇంతకీ నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావా? ఎందుకు తెలియదండి? 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైంది, మా ముత్తాత, ఆ తాత, ఆ తాత, ఆ తాత, ఆ తరం అప్పటి నుంచి దేవుని కలిగి ఉన్నాం. మందిరానికి వెళ్తున్నాం, బైబిల్ సంవత్సరానికి ఒకసారి ఒక అధ్యాయం చదువుతాం, పాటలు సిగ్గుపడతాం పాడమంటే, సువార్త చెప్పాలంటే వద్దు చెప్పం. ఇందుకే దేవుడు ఏం చేస్తాడో నీకు తెలియదు అనమాట. ఎందుకన్నాడంటే 32వ వచనంలో, అయితే తమ దేవుని బలము కలిగి, ఆటోమేటిక్ గా దేవుని తెలుసుకుంటే బలం వచ్చేస్తుంది మనకి. ఏం బలం? గొప్ప కార్యాలు ఆయన మన కొరకు చేస్తాడు. మన వెనక ఉన్నాడు, మన ప్రయత్నాల్లో ఉన్నాడు, మన యొక్క ఆలోచనలో ఉన్నాడు, మనం చేస్తున్నటువంటి ప్లాన్స్ లో ఆయన ఉన్నాడు గనుక, ఆయన బలము కలిగి గొప్ప కార్యాలు మనకి ఇస్తాడు గనుక ఆటోమేటిక్ గా స్ట్రెంగ్త్ నీ దగ్గరకు వచ్చును గాక. ఆమెన్. నువ్వు బలము పొందుకుందువు గాక. ఆమెన్. గొప్ప కార్యములు చేయుదువు గాక. ఆమెన్. స్వర కార్యములు చేయుదువు గాక. ఆమెన్. శక్తివంతమైన కార్యాలు చేయుదువు గాక. ఊహించలేని అద్భుతాలు పొందుకుందువు గాక.
నీ శక్తిని నమ్ముకుంటే కాదు, నీ ఆలోచన నమ్ముకుంటే కాదు, నీ యొక్క స్థాయిని నమ్ముకుంటే కాదు. నీ దేవుడు నీ కొరకు బలమైన, ఊహించలేని, ఆశ్చర్యమైన అద్భుతాలు చేయగలిగిన వాడని నువ్వు నమ్మాలి. అందుకే యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను ఏం చేస్తాడంట? ఎవడికి అర్థం కాదు ఆయన చేసే కార్యాలు. ఎంత వెతకాలన్నా సరే ఎవడికి అర్థం కాదు. సూర్యుడిపైకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రజ్ఞులు. చంద్రుడి దగ్గరికి అడుగు పెట్టేశారు. చాలా సార్లు సూర్యుడు ఏముంది, సూర్యుడు లోపలికి వెళ్ళాలనుకుంటున్నారు, సూర్యుడిని తాకాలనుకుంటున్నారు. చాలా మంది శాస్త్రజ్ఞులు ట్రై చేశారు, కొన్ని లక్షల సార్లు ప్రయత్నాలు చేసి ఉంటారు. బూడిదైపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారు. ఇంపాసిబుల్ ప్రయత్నం. శూన్యంలో భూమి ఎలా వేలాడింది? అసలు ఈ భూమికి ఆధారాలు ఏమి లేవు. అసలు ఎలా ఎలా ఈ భూమి వేలాడుతూ ఉంది ఆధారం లేకుండా. ఎలా వేలాడుతుంది కనుక్కోవడానికి ట్రై చేస్తా ఉన్నారు. సూర్యుడి మీదకి వెళ్దాం అనుకుంటున్నారు, అవట్లా. ఏం చెప్తున్నాడు? ఏమంటాడు 9వ వచనంలో? ఆయన పరిశోధింపజాలని ఏం చెప్తాడంట? మహాకార్యములు. ఆ కార్యం ఎలా ఉంటుందంటే గ్రేట్ అండ్ గ్రేట్ అండ్ గ్రేట్ థింగ్స్ ఎవర్. అది ఎప్పటికీ దొరకదు. ఇంకా అసలు ఆయన కార్యాలు తెలుసుకునే జ్ఞాని భూమి మీద ఎవడున్నాడు? ఆయనే మళ్ళీ రివీల్ చేయాలి, ఆయనే మళ్ళీ బయలుపరచాలి, ఆయనే ఇచ్చేయాలి. నీ జీవితంలో మనుష్యుడు ఎవడు కనుగొనలేని అద్భుతం ఆయన చేయనుగాక. ఆమేన్. మనుషులు ఆశ్చర్యపోయే వండర్, మనుషులకి దొరకని అద్భుతం, మనుషులు చూడని అద్భుతం, మనుషులు ఊహకందని అద్భుతం నీ జీవితంలో ఈ రోజు నీవు పొందుకొందువుగాక ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. ఆమేన్. యోబు గ్రంథంలో యోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇంకేమంటున్నాడు ఆ కింద? లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. ఏంటంట? 1, 2 యోహాను సువార్త మరి ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే ఆయన చేసిన కార్యాలు నేను రాయాలనుకుంటున్నాను, ఆయన చేసిన అద్భుతాలు నేను రాయాలనుకుంటున్నాను. అలాగైతే ఆకాశము పట్టదు, భూమి పట్టదు. హల్లెలూయ. ఎన్నని రాయాలి, ఎన్నని చెప్పాలి. టుడే గాడ్ ప్రామిస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో ఎవడు ఊహించలేని అద్భుతం ఆయన చెయ్యునుగాక. ఆమేన్. ఊహకందని అద్భుతం, డాక్టర్లు ఆశ్చర్యపోయే అద్భుతం, స్కాన్ రిపోర్ట్స్ ఆశ్చర్యపోయే అద్భుతం, మెడికల్ ఆశ్చర్యపోయే అద్భుతం, ఊహించలేని మిరాకిల్ ఈ రోజు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీకు ఇదిగో ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే ఎక్కడున్నావో తెలియదు, నువ్వు నీకు పొందుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పొందుకొందువుగాక. ఆమేన్. రిసీవ్. ఆమేన్. చూసారండి ఎంత గొప్ప దేవుడు. మీకు అర్థమవుతుందా? ఇంకేమంటున్నాడు? యెషయా గ్రంథము 60 అధ్యాయం 20 వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 60:20లో యెషయా గ్రంథము 60 అధ్యాయము 20 వచనంలో అంటాడు చూడు, నీ సూర్యుడికి నువ్వు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. అంటే ఏంటి? ఇప్పుడు ఉదయమైనా నువ్వు వెలిగిపోతా ఉంటావు, రాత్రైనా వెలిగిపోతా ఉంటావు. చీకటి అనేది నీకు ఇంకా ఉండదు. డార్క్నెస్ లో నువ్వు ఇంకా ఉండవు, క్లారిటీ లేకుండా నువ్వు ఇంకా ఉండవు. పక్కన చెప్పండి, నీ సూర్యుడు. ఆమేన్. హల్లెలూయా. నీ చంద్రుడు. హల్లెలూయా. నీ సూర్యుడు. హల్లెలూయా. నీ సూర్యుడు. హల్లెలూయా. నీ చంద్రుడు అని చెప్పండి పక్క వారితో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు ఇంకా? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. ఏడ్చిన రోజులు, దుఃఖపడిన రోజులు, వేదన పడిన రోజులు ఇక నీకు ఉండవంట. హల్లెలూయా. బాధపడేటువంటి రోజులు నీకు ఉండవంట. అవమానము ఓర్చినటువంటి రోజులు, చాలా అవమానాన్ని నేను కూడా ఓర్చుకున్నాను చాలా సార్లు. కొంతమంది ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తారు, కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది, హీనంగా చూస్తారు. దైవ సేవకులైన మనందరి జీవితాల్లో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. చిన్న సేవకులు, పెద్ద సేవకులని కాదు, కానీ నా తోటి పనివారైన ప్రతి ఒక్కరి జీవితాలలో
నా తోటి పనివారైనటువంటి సహోదరులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, లేకపోతే అక్కలు, చెల్లెళ్ళు, ప్రియమైనటువంటి కుటుంబాలతో నేను చెప్తున్నాను, మన జీవితాల్లో ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తారు వారి ప్రాంతానికి, అద్భుతంగా మరి ఇచ్చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళాక చీప్ ట్రీట్మెంట్ అవుతుంది. అయ్యో వారెవరో మనకు తెలియదు, మనం ఎవరో వారికి తెలియదు, దేవుని వాక్యం మనల్ని కలిపింది. అక్కడ చీప్ ట్రీట్మెంట్, చీప్ క్యాలిక్యులేషన్, చీప్ ఫుడ్ చాలా ఏమనంటే అంటారు, తగ్గించుకోవాలి కదండి. తగ్గించుకోవడం కాదు, అవతల వ్యక్తి పిసనారోడు. రూపాయి ఖర్చు పెడితే 10 సార్లు లెక్కేసుకునేవాడు, 10 రూపాయలు ఖర్చు పెడితే 100 సార్లు లెక్కేసుకునే పిసనారోడు. మనల్ని పిలిచేవాడు, మనకు ఆతిథ్యం ఇచ్చేవాడు పిసనారోడు, మనకి భోజనం పెట్టేవాడు పిసనారోడు, మనకి పడకిచ్చేవాడు పిసనారోడు, మనకి వసతి ఏర్పాటు చేసేవాడు పిసనారోడు. పేనాసి బ్రతుకు, పేనాసి జీవితం అవుతుంది, పేనాసి విశ్వాసం లేని జీవితం అది, కృతజ్ఞత లేని జీవితం అది, దౌర్భాగ్యపు క్రియలు కలిగిన జీవితం అది. అలాంటప్పుడు మనం చాలా బాధపడతాం, చాలా కన్నీరు కారుస్తాం. అయ్యో వారైతే మన వారికి తెలియదు, వారు మనకు తెలియదు, ఆహ్వానిస్తారు. కొన్నిసార్లు ఇలాంటివి ఎదుర్కొన్నాను నేను. చాలా దుఃఖపడ్డాను, చాలా వేదన కలిగి, చాలా దుఃఖపడి, చాలా. అప్పుడు నేను ఒకటి చేశాను, ప్రభువా నీ పనికి వచ్చాను, నీ పని చేసి నేను వెళ్ళాలంటే. హల్లెలూయా. కొన్ని దగ్గరలో మనకి బాగా తెలుసు, మన కుటుంబాలే, మన బంధువులే పిలిచి అవమానిస్తారు. దుఃఖం కలుగుతుంది, నిట్టూర్పు కలుగుతుంది, వేదన కలుగుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, అలాంటి వారు ఎవ్వరూ కూడా మన లైఫ్ లో ఇంకా అడ్రస్ లేకుండా ఉంటారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అలాంటి వారు మనకు కనబడరు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఎంత మోసం చేశారంటే, సేవకులు మళ్ళా పరిచర్య చేస్తున్నామని చెప్పిన వారే కొన్ని వేల రూపాయలు మోసం చేసేసారు, అబద్ధం ఆడేశారు, మోసం చేసేసారు, అన్యాయం. అలాంటి వారు మన లైఫ్ లో ఇంకా అడ్రస్ లేకుండా ఉందురు గాక. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో అలాంటి దుఃఖాన్ని ఎదుర్కొన్నావా, అలాంటి వేదన ఎదుర్కొన్నావా, అలాంటి సమస్యను ఎదుర్కొన్నావా? అయితే అలాంటి వారు నీ జీవితంలో ఉండకుందురు గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను చెప్తున్నాను, నీ దుఃఖ దినములు ఏవైతే ఉన్నాయో, నువ్వు గడిపిన నిట్టూర్పులు ఏవైతే ఉన్నాయో, నీ కన్నీరు ఏదైతే ఉందో, నీ వేదన ఏదైతే ఉందో, నీ సమస్య ఏదైతే ఉందో, నీకు బాధ కలిగించిన విషయాలు ఏవైతే, నీ జీవితంలో అలాంటి వారు ఉండకుందురు గాక. ఆమేన్. నీ ఘనత తెలియనటువంటి వారు, నీ కీర్తి తెలియనటువంటి వారు, నీ యొక్క సహవాసం యొక్క విలువ తెలియనటువంటి వారు, నువ్వు అడుగు పెడితే ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి వారు, నీ అడుగు ఎంత ప్రసన్నతో వారికి తెలియకపోయినటువంటి దౌర్భాగ్యం నీ జీవితంలో ఇక ఉండకుండురు గాక. ఆమేన్. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వెలుగు, ఎక్కడ అలాంటి వారు మన జీవితంలో ఇక ఉండకుందురుగాక. అలాంటి సహవాసాల్లో ఇక మనకి ఎన్నడూ ఉండకుందురుగాక. గొప్ప సహవాసాలు మీకు వచ్చును గాక. వారు మీ ఆనందానికి కారణమయ్యే మనుషులు, మీ ఆనందాన్ని పెంచేటువంటి మనుషులు, మీ అభివృద్ధిని కోరుకునేటువంటి మనుషులు, మీ జీవితాన్ని వెలుగుమయం చేసేటువంటి మనుషులు మీకు వచ్చుదురుగాక. ఆమేన్. ఇప్పుడే ప్రార్థన చేస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఇదిగో మాకు అవమానం కలిగించేవారు, దుఃఖాన్ని కలిగించేవారు, నిందన కలిగించేవారు, బాధను కలిగించేవారు, ఇబ్బంది పెట్టేవారు మా జీవితములో ఇక ముందు ఎన్నడూ నజరేయుడైన యేసు నామములో ఉండకుందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. yes, receive your blessing. నేనేం చెప్తున్నాను, అందుకని చెప్తున్నాడు కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉన్నది. కీర్తన 30వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 30వ అధ్యాయం 5వ వచనము, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు. ఆమేన్. చిన్న చిన్న తప్పులు మనం చేస్తా ఉన్నప్పుడు, చిన్నటువంటి అపరాధాలు మనం చేస్తున్నప్పుడు, చిన్నటువంటి విషయాలు తప్పిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అప్పుడప్పుడు చిన్నగా మందలిస్తా ఉంటాడు, అప్పుడప్పుడు చిన్నగా గాయపరుస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు చిన్న దెబ్బలు కొడతా ఉంటాడు. కానీ ఆయన కోపాన్ని ఎప్పుడైతే మనం స్వాగతిస్తామో, కొంతమందికి సూటిగా వాక్యం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంట 30వ అధ్యాయము కీర్తన గ్రంథము మరి చూస్తే ఆయన కోపము కొన్నిసార్లు మళ్ళీ ఇచ్చేస్తా ఉంటాయి, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు మన మీద నిలుస్తుంది. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉదయమున సంతోషము కలుగును. ఆమేన్. అంటే రాత్రి నువ్వు దుఃఖపడితే
రాత్రి వేదన పడితే, రాత్రి నువ్వు క్షీణించిపోయినప్పుడు ఉదయకాల సమయానికి నీ పాదాల దగ్గరికి సంతోషాన్ని తీసుకొచ్చే దేవుడు ఈ రోజు నీతో ఉన్నాడు. ఆయన నీ ప్రామిస్ చేస్తున్నాడు, నీకు ఉదయానికి అలా సంతోషాన్ని నేను ఇస్తానని. ఆమేన్. వాట్ ఎ గాడ్ వి హావ్ టుడే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, అపోస్తల కార్యాలు 26-22 ఒక మాట ఉన్నది. అపోస్తల కార్యాలు 26-22 ఒక 26 అపోస్తల కార్యాలు 22 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. చూడండి ఏమని, అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. ఎస్, ఏంటంట, సహాయం పొందాడు కనుక, శ్రమల్లో నుంచి తప్పింపబడ్డాడు, సహాయం పొందాడు కనుక దేవుడు ఏం చెప్పాడు, పౌలు నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడిపిస్తాను. ఎస్, ఆయన వాగ్దానం చేశాడు. నమ్మదగినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. 2 కొరింథీల పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, అక్కడేమని ఉంది చూద్దాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, ఇంతవరకు మనకు చెప్పాడు, ప్రభు చెప్పినట్టు చేస్తే నువ్వు వాడిలో సురక్షితంగా ఉంటావు. హల్లెలూయా. మరి చూసినట్లయితే నీ కోరిక నెరవేరుస్తానని చెప్పాడు. మరి చూసినట్లయితే దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. మరి చూసినట్లయితే అతడు గొప్ప కార్యములు, మనుషులు ఎరగినటువంటి గొప్ప కార్యాలు మనం చూసాం. యెషయా గ్రంథము 60-20 చూస్తే నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయని దేవుడు చెప్పాడు. మరి చూసినట్లయితే కీర్తన 30-5వ వచనంలో మనం చూస్తే రాత్రి ఏడుకొచ్చినను ఉదయానికి సంతోషం కలుగును. ఆయన కోపము నిమిషమాత్రమును, దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటుందని చెప్పాడు. ఇవన్నీ వాగ్దానాలే. నీ జీవితంలో పొందుకో ప్రియమైన దేవుని బిడ్డ. మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 1:20 వచనంలో మనం చూసినప్పుడు క్లియర్ గా చూస్తాము. ఏమని, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిత్యములై ఉన్నవి. ఆమేన్. నువ్వు ఆశీర్వదింపబడితే దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు దీవింపబడితే, నీ కుటుంబం దీవింపబడితే, నీ పరిచర్య ఆశీర్వదింపబడితే, నీ మాటలు ఆశీర్వదింపబడితే, నీ చూపు ఆశీర్వదింపబడితే, నీ యొక్క మరి చూసినట్లయితే సహవాసం ఆశీర్వదింపబడితే దేవునికి మహిమ కలుగుతుంది. నీ జీవితంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో, దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో, దేవుడు ఏదైతే ఇస్తానని చెప్పాడో, దేవుడు ఏదైతే ప్రామిస్ 2022లో ఇచ్చాడో, 2021లో ఇచ్చాడో, 2019, 2020 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ సంవత్సరం ఎప్పుడైతే లేదా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఉపవాసంలో ఉండేటప్పుడు నీతో దేవుడు మాట్లాడాడు దర్శనం ద్వారా, అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. కాకపోతే యు మస్ట్ వెయిట్ ఫర్ దాట్. ఎందుకని క్లియర్గా చెప్తున్నాడు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు చేయబడిన వాగ్దానాలన్నీ కూడా మరి చూస్తే అన్ని కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి తప్ప అవి ఫేక్ ప్రామిసెస్ కాదు. ఫేక్ ప్రామిసెస్ చేయడానికి దేవుడు ఫేక్ కాదు, ఆయన నరుడు కాదు. నీ జీవితాన్ని మార్చేటువంటి దేవుడు, నీ బ్రతుకుని బాగు చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? అసలు దేవుణ్ణి ఎదిగావా? దేవుణ్ణి తెలుసుకున్నావా? దేవుడు ఎలాంటి ప్రణాళిక నీ జీవితంలో కలుగున్నాడో నీకు అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను చేయమనగా. ఏంటి ఆ విషయం అంటే, దావీదును సమూయేలు అభిషేకించగానే రాజు అయిపోలేదండి. రాజు అయిపోయాడా? ముందు గొర్రెల కాపరిగా ఉన్నాడు. తర్వాత సైన్యములో సైనికుడిగా ఉన్నాడు. ఆ తర్వాత సేనాధిపతిగా మారాడు. ఆ తర్వాత రాజుకు శత్రువుగా పరిణింపబడ్డాడు. ఆ తర్వాత రాజు అయ్యాడు. ఒక స్పాన్ ఉంది, ఒక సమయం ఉంది, ఒక లెక్క ఉంది. అలా దేవుడు నీ జీవితంలో చేయబడిన వాగ్దానాలు అన్ని కూడా నీ జీవితంలో అలా స్థిరపరచును గాక, అలా ఆశీర్వదించును గాక, అలా ఏర్పాటు చెయ్యును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసు నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో, ఎవరైతే చూసారో, ఎవరైతే మరి షేరింగ్స్ ద్వారా కూడా మరి పొందుకున్నారో, అందరి జీవితాల్లో ఆశీర్వదించి, కృప చూపించి, కనికరమ చూపించమని, మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లార్డ్ హల్లెలూయా. ప్రియమైనటువంటి కల్వరీ టీవీ ప్రేక్షకులందరకు, ప్రేక్షక మహాశయులకు, ప్రేక్షక తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అక్కలకు,
రక్షక కుటుంబాలకు క్రీస్తునందునటువంటి మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ జయమన్న కుటుంబాలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కల్వరి టీవీలో మరి వాక్య పరిచర్య చేయాలి అంటే అది ఖచ్చితంగా మరి డబ్బుతో కూడుకున్నటువంటి విషయం, ప్రయాసకరమైన విషయమే. ప్రతి నెల ప్రతి ఎపిసోడ్కి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరము ఉన్నది. భారభరితమైనటువంటి ఈ సేవలో మరి చూసినట్లయితే కల్వరి టీవీ వీక్షకులు దయతో ప్రభు అయినటువంటి ఈ పరిచర్యకు మీ సహకారం కూడా అందించి ఈ పరిచర్యలో ఈ దీనదాసుడైన ఈ జయమన్నకు మీరు క్రీస్తునందున్న కుటుంబముగా సహకరిస్తారని, మీ హృదయంలో దేవుడు ప్రేరేపించినంత, దేవుడు మీకు చెప్పినంత, దేవుడు మీకు సహాయం చేయమన్నంత, ఎవరికి ఇందులో బలవంతమైతే లేదు, ఖచ్చితముగా అని కాదు. కానీ ఈ చిన్న పరిచర్యను ఇంకా రాబోతున్న దినాలలో ఆరాధన, శుభవార్త, ఇంకా అనేక టీవీలలో వాక్య పరిచర్య చేయడానికి మరి మీ వంతు సహకారంగా మీరు ప్రేమించే మీ జయమన్నకు ఈ దీన సేవకుడు మరి మీకు అడుగుతున్న సహాయము అర్జిస్తూ వందనాలు తెలియజేసుకుంటూ మీ సహాయం కావాలని మనస్ఫూర్తిగా వినయముగా మరి ముఖ్యముగా ఒక విధంగా చెప్పాలంటే సిగ్గుపడక్కర్లేని సహోదరుడిగా అడుగుతూ ఉన్నాను. మీ సహాయం అందించండి. దేవుడు నీ హృదయంలో ప్రేరేపించినంత, దేవుడు మీకు చెప్పినంత ప్రతి ఒక్క చిన్న కానుక కూడా ఒక పెద్ద ప్రోగ్రానికి, పెద్ద మరి వాక్య పరిచర్యకు సహకరించగలదని నేను నమ్ముతున్నాను. అలాగే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసే వారి యొక్క పేర్లు కూడా ప్రత్యేకముగా నేను నా ప్రార్థన పుస్తకంలో రాసుకుని వారి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే వారికి ప్రత్యేకముగా నేను కాంటాక్ట్ లో ఉండడం కూడా జరుగుతుంది. అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ జయమన్నగా. మరి చూసినట్లయితే మాకు చాలా మంది అనుకుంటారు జయమన్న ఏంటి షూట్స్ లో కనబడతారు, ఎప్పుడు చూసే షూట్లు వేస్తారు, మంచి మంచి డ్రెస్సింగ్ ఉంటుంది. ఇదంతా ఈ డ్రెస్సులు కానీ, ఈ షూట్లు కానీ, లేకపోతే ఈ కట్టుకున్న వాచీలు కానీ, ఇవన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ప్రేరేపించి మాకు ఇచ్చినవే తప్ప, మాకు కొరకు కొన్నవే తప్ప, మాకు బహుకరించినవే తప్ప మా సొంతంగా ఏమీ కూడా లేవండి. నిజానికి చెప్పాలంటే నేను క్లియర్ గా మీకు చెప్తాను జయమన్నగా, నాకు చక్కనైన 2 వీలర్ కూడా లేదు. నేను ఉంటున్న ఇల్లు కేవలం అద్దె గృహము మాత్రమే. అది కేవలం అద్దె గృహము మాత్రమే. మీకు తప్పకుండా వాటిని కూడా నేను చూపిస్తాను. ఒక సామాన్యమైన 2 వీలర్, సామాన్యమైనటువంటి అద్దె గృహము, సామాన్యమైనటువంటి జీవితాలే. మాకు దేవుడిచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రభు పరిచర్య కొరకు కష్టపడుతున్నా. కొన్ని విషయాలు మీకు చెప్పాలంటే ప్రియమైన వాళ్ళరా, పస్తు నుండి పరిచర్య చేసిన రోజులు, నీళ్లు తాకి పడుకున్న రోజులు కూడా ఉన్నాయని సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా మీతో చెప్తున్నా. చాలా మంది జయమన్న, చాలా మంది మాకున్న షూట్స్ వేసుకునే షూట్స్, మంచి మంచి బట్టలను బట్టి జయమన్నకేంట్లే అనుకోవచ్చు. అంటే బట్టల్ని చూసి, పై రూపాన్ని చూసి పర్వాలేదు బాగా ఉన్నవారేమో అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో మాట్లాడుతున్నాను ఈరోజు. మీకు నాకు మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యముగా ఉన్నారు. తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రమును, త్రాగుటకు పానం ఇచ్చినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనకు సత్యము తెలుసు. సత్యవాక్య పరిచర్యలో ప్రభు యొక్క దాసుడిగా మీ సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాను. మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. ప్రతి చిన్న సహాయం కూడా మాకు విలువైనదే. సహకరిస్తారని మనవి చేస్తున్నాను. మీ సహకారం ద్వారా ఇంకా ప్రభు వాక్యాన్ని అనేక ప్రాంతాల్లో విశుద్ధపరచాలి, అనేక ప్రాంతాలకు మరి ఈ చక్కనైనటువంటి ఉపదేశ భోజనాన్ని అందించాలని మీ సహాయం కోరుకుంటున్నాను. దయతో సహకరించండి. మీరు సహకరిస్తారని కోరుకుంటూ దయతో మీ ప్రార్థన విన్నపములో ఈ జయమన్నను కూడా క్రీస్తు యేసు కుటుంబముగా, మీలో ఒకడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా,
మీ కుమారుడిగా ఆదరించండి.